భగవత్ కేసరి మూవీ చాలా గ్రాండ్ గా April 30 రిలీజ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారని చెప్పారు. బట్ ఇప్పటి వరకు డేట్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రోమో గానీ ప్రమోషన్స్ గానీ చేస్తలేరు. ఎందుకు? జననాయకన్ మూవీ అనేది వినోద్ గారి దర్శకత్వంలో తమిళంలో కొత్తగా మన తెలుగులో మనం చూసాం ఆల్రెడీ భగవత్ కేసరి మూవీ. ఈ రీమేక్ అక్కడ వస్తుంది. కాకపోతే April 30కి రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ కొన్ని సెన్సార్ కి సంబంధించిన విభేదాల వల్ల అక్కడ పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఇది అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇది కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి సెన్సార్ విభేదాల వల్ల ఇది ఆగిపోవడం జరిగింది. ఈ April 30కి మళ్ళీ రిలీజ్ అని చెప్పి కొత్తగా చెప్తున్నారు. కానీ మళ్ళీ ఈ సెన్సార్ ఇబ్బందుల వల్ల ఈ మూవీ థ్రిల్లర్ పొలిటికల్ మూవీ థ్రిల్లర్ కాబట్టి మళ్ళీ ఏమైనా పోస్ట్ పోన్ జరిగే అవకాశాలు ఉన్నాయా, లేదంటే April 30కి చెప్పిన డేట్ ప్రకారం రిలీజ్ అవుతుందా లేదనేది మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. సో మూవీ టీం వాళ్ళు ఏం చెప్పిందంటే ఈసారి పకడ్బందీగా ప్లాన్ వస్తున్నాం. సో సెన్సార్ కూడా ప్రాబ్లం ఉండదు, మేము ఆల్రెడీ చేయాల్సిన కట్టింగ్స్ అన్ని చేసేసినాం, చాలా గ్రాండ్ గా April 30కి రిలీజ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారని చెప్పారు. బట్ ఇప్పటి వరకు డేట్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రోమో గానీ ప్రమోషన్స్ గానీ చేస్తలేరు. ఎందుకు? దేనికి అంటే ఆల్రెడీ విజయ్ గారు మనం చూస్తున్నాం టీవీకే పార్టీ పెట్టి అక్కడ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ప్లస్ ప్రమోషన్స్ చేసే పరిస్థితి అవసరం లేదు, ఆయనకి ప్రమోషన్స్ అవసరం లేదు. ఏదైతే రాజకీయాల్లో ఆయన తిరుగుతున్నారో ఆయన మూవీ అంటే ఆటోమేటిక్లీ అది ప్రమోషన్ అనుకోవాలి, దానికి ప్రత్యేకంగా ప్రమోషన్ అవసరం లేదు. ఇది ఆల్రెడీ మూవీ కూడా మనకి ఆల్రెడీ తెలుగులో ఉన్న మూవీ కాబట్టి అక్కడ తమిళంలో ఇంకా మంచి హైప్ ఉందని కూడా చెప్తున్నారు. దీనికి వాళ్ళ కూతురి పాత్రలో మమతా బైజు గారు ఉన్నారు, అదే విధంగా పూజా హెగ్డే గారు ఆయనతో పాటు నటిస్తున్నారని తెలిసిన విషయం. కాబట్టి దీనికి ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదని చెప్పి మేము భావిస్తున్నాం. సో రీసెంట్ గా విజయ్ తలపతి గారి మూవీ జననాయకన్ నుంచి ఒక సీన్ లీక్ అవడం జరిగింది. దీని వెనుక అంటే ఇతర పార్టీ వాళ్ళ హస్తం ఏమన్నా ఉందా, అంటే వాళ్ళు ఏమన్నా లీక్ చేయడం జరిగిందా వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా? మూవీ పరంగా లీక్ చేస్తే ఈ మూవీ వాళ్ళు లీక్ చేయడం వల్ల ప్రత్యర్థులు ఏదైతే ఉన్నారో విజయ్ గారికి మూవీని వాళ్ళు లీక్ చేయడం వల్ల ఈ మూవీ జనాన్ని ఇంకొంచెం ఉత్తేజపరిచి ఇది విజయ్ గారికి ఇంకా ప్లస్ పాయింట్ అవుతుందో తప్ప మైనస్ పాయింట్ అవ్వదు. ప్లస్ వాళ్ళు చేశారనుకునే కంటే ఈ రోజు ఉన్న టెక్నాలజీ పరంగా చూసుకోవచ్చు, ఈ రోజు జరుగుతున్న పరిణామాలను బట్టి ఉన్న టెక్నాలజీ పరంగా ఎవరు లీక్ చేశారనేది కూడా మనం చెప్పడానికి ఇది ఏం లేదు.